నమస్తే. ఈ వీడియో ఒక ముదిరాజు బిడ్డగా చేస్తా ఉన్నా. ఒక చేపలు పట్టే వృత్తిలో పుట్టినటువంటి ఒక బిడ్డగా చేస్తా ఉన్నా. నిజంగా ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం దుర్మార్గమైనటువంటి నిర్ణయంతోటి ఇప్పుడు రాష్ట్ర సర్కార్ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమైతా ఉన్నది. ముదిరాజులకు ఇస్తానన్నటువంటి ఉచిత చేప పిల్లలు ఏవైతే ఉన్నాయో, ఉచిత చేప పిల్లలు ఇక ఇవ్వకుండా ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. ఇప్పటికే చెరువులోకి చేరాల్సినటువంటి చేప పిల్లలు ఇవ్వడంలో ప్రభుత్వం 100% విఫలమైపోయింది. ఇక ప్రభుత్వం దానికి మంగళం పాడాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఉచిత చేప పిల్లలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చెరువుకి, గ్రామంలో ఉన్నటువంటి చెరువుకి ఆయా సంబంధించినటువంటి చెరువు యొక్క విస్తీర్ణం ఎంత ఉంటుందో ఆ విస్తీర్ణాన్ని బట్టి చేప పిల్లలు ఎన్ని ఇవ్వాలన్నటువంటి దానిపైన ప్రభుత్వం కొన్ని లెక్కలేసుకున్నది. ఇది 2016లో కేసీఆర్ ప్రభుత్వంలో మొదలుపెట్టిండ్రు. సో అది ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులని ఆదుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం, మత్స్యకారులకి ఒక ఆర్థిక భరోసా ఇవ్వాలన్నటువంటి ప్రయత్నం. నేనే చెప్తా ఉన్నా, స్వతగా నేనే దగ్గర ఉండి నేను 2016 నుంచి దాదాపుగా ఒక 4-5 ఆ సందర్భాల్లో 4-5 టైమ్స్ నేను చెరువులో చేప పిల్లలు పోయడంలో నేనే దిగి కూడా నా వంతుగా నేను ఆ చెరువులో చేప పిల్లలు పోసినటువంటి రోజులు ఉన్నాయి. అవి సర్కారు ఇచ్చినటువంటి చేప పిల్లలు. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉంది. సో అది జరుగుతూ వస్తూ ఉన్నది. మొన్నటి వరకు కూడా మొన్న బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయేంత వరకు కూడా వచ్చినాయి. నిజంగా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. సో అది ఇప్పుడు ఇంప్లిమెంట్ కావట్లేదు. పోయినసారి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడ్డాక అరకొర పిల్లలే వచ్చినాయి. మా దాంట్లో మా సంబంధించినటువంటి చెరువులో దాదాపుగా 150 ఎకరాలకు పైన ఉంటుంది మా చెరువు. ఆ 150 ఎకరాలకు సంబంధించినటువంటి చెరువుని అంచనా వేసుకొని మా దాంట్లో 1,00,000 నుంచి 1,10,000 చేప పిల్లలు వచ్చేది. 1,00,000 నుంచి 1,50,000 చేప పిల్లలు. ఈ 1,00,000 నుంచి 1,50,000 చేప పిల్లలు ప్రతి ఏడు వస్తే పోయినసారి దాదాపుగా 40,000-50,000 చేప పిల్లలు కూడా రాలేదట. నేను వచ్చినప్పుడు అప్పుడు ఉన్నా కానీ మొన్న పోయిన ఏడు వచ్చినప్పుడు కేవలం 50-60 వేల మాత్రమే చేప పిల్లలు వచ్చినాయి అనేది మా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఇది కేవలం మా ఊరుకు సంబంధించినటువంటిదో నా సమస్య కాదు, యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజు సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్య, ఆ కుటుంబాలు దానిపైన ఆధారపడుతున్నటువంటి సభ్యుల యొక్క సమస్య. మరి ఈ యొక్క 1,20,000 చేప పిల్లల్ని బయట నుంచి కొనుక్కరావాలంటే ఒక్కొక్క చేప పిల్లకి దరిదాపుగా 2.5 లేకపోతే 3 రూపాయలు పెట్టాలి. 2.5-3 రూపాయలు ఒక చేప పిల్లని. అది కూడా ఇక్కడ లేవు. ఆ చేప పిల్లలు కొనుక్కరావాలంటే అది బయట ఆంధ్ర మిగతా ప్రాంతాలకు వెళ్ళి తీసుకురావాలి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి చేప పిల్లలు ఏవైతే ఉన్నాయో ఆ చేప పిల్లలకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడరు. వాళ్ళకి ఏ రకమైనటువంటి పర్మిషన్స్ లేకపోయినప్పటికీ కూడా, కేవలం అర్హతలు అనుమతులు కూడా లేకపోయినప్పటికీ అధికారుల అండదండలతో టెండర్లు వేసుకున్నారు. ఆ టెండర్లో గోల్మాల్ జరిగినాయి. పైసలు అంతా ఆ వ్యవహారం అంతా అప్పుడు గత సర్కారు టెండర్లు కొంతమంది వాళ్ళ అనునాయాలు కట్టబెట్టిలా, అది వేరే వ్యవహారం. సరే, దాని గురించి నేను ఆ టాపిక్ జోలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయట్లేదు. సో ముఖ్యంగా సరే ఏది జరిగినప్పటికీ కూడా మత్స్యకారులకు సరైనటువంటి సందర్భంలో ఈ ఆగస్టులోనే చేప పిల్లలు వచ్చినాయి. ఈ జూలై ఆగస్టు సంబంధించినటువంటి ఈ నెలలోనే చేప పిల్లలు వచ్చేది. ఇప్పుడు ఆల్రెడీ ఆగస్టు నెల సగం అయిపోయింది. ఇప్పటి వరకు కనీసం తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆ టెండర్ల పైన దృష్టి పెట్టలేదు. ఇప్పటికే టెండర్లని కనీసం పిలవలేదు. మరి టెండర్లు పిలవకుండా వర్షాకాలం అయిపోయిన తర్వాత ఈ ఆగస్టులో మాత్రమే చేప పిల్లల్ని చెరువులో వేస్తే ఓ సంవత్సరం అయ్యేసరికి అది 2 కేజీలు, 1.5 కేజీ అవుతుంది. అప్పుడు మత్స్యకారులకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఇప్పటివరకు మీరు టెండర్లు పిలవకుండా కాలయాపన చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాలయాపన మీన్స్ మొత్తం ఇవ్వద్దన్నటువంటి ఒక ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ఇక మన కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే అత్యుత్సాహంతో ఏం చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు ఉన్నటువంటి సర్కారులో లేదు నగదు బదిలీ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోండి, నగదు బదిలీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏదైతే చేప పిల్లలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు ఏ విధంగానైతే ఒక్కొక్క చేప పిల్లకి ఎంత మొత్తంలో మీరు ప్రభుత్వం నుంచి కేటాయిస్తారో పైసలు, సో దాన్నే క్యాల్కులేషన్ చేసుకొని ఆ పైసలని అంటే కొన్ని అప్పుడు వేసేటువంటి చెరువులో వేసేటువంటి ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ చేప పిల్లల సీడ్స్ అవి కొంత నకిలీగా ఉండడం, అవి దాంట్లో వేసిన తర్వాత అవి పెరగకపోవడంతో కొంత నష్టం వచ్చింది. అలా వేసినటువంటి మా చెరువులో 1,00,000 చేప పిల్లలు వేస్తే దాదాపుగా 25-30 వేల చేప పిల్లలు కూడా బతకపోయేది. కొంత నాసిరకంగా ఉండేది. కాబట్టి అయితే కొంత మీరు ఇదే 2 రూపాయలు 2.5 సంబంధించినటువంటి చొప్పున కేటాయించుకుంటే
మా చెరువుకి ఎన్నో రావాలి ఇప్పుడు 1,00,000 చేప పిల్లలు వేసుకున్నా కానీ ఒక రూ. 2.5 వేసుకున్నప్పటికీ కూడా 2,50,000 రావాలి పైసలు. సో 2,50,000తో పాటు వాళ్ళు కొంత డబ్బులు వేసుకొని ఒక మంచి రకమైనటువంటి చేప పిల్లలు వాళ్ళకి నచ్చిన చేప పిల్లల్ని మన సైజు చేప పిల్లల్ని తీసుకొచ్చుకుంటారు. ఆ నగదు ఆ రూపంలో ఇచ్చినా కానీ బాగానే ఉంటుంది. కానీ నగదు రూపంలో ఇవ్వకుండా ఉన్నటువంటి పథకాన్ని నీరుగార్చి మేము చేతులు ఎత్తేసామంటే ఈ ముదిరాజులు చూస్తూ ఊరుకోరు. ఇంకా విచిత్రం ఏంటంటే గత సర్కారులో మోపెడ్ వాహనాలు ఉండే, స్కూటీలు వచ్చినాయి. ఇది మన ఈ ఈ అవి ఏదైతే వ్యాపారం చేసుకోవడానికి మత్స్యకారులు వ్యాపారం చేసుకోవడానికి ఆ చిన్న చిన్న లూలాలు వచ్చేది, లూల బండ్లు, ఆ ఎక్సెల్ లాంటి బండ్లు వచ్చినాయి. దాని తర్వాత కొన్ని పెద్ద పెద్ద డీసీఎం సంబంధించినటువంటి వెహికల్ కూడా వచ్చినాయి. మరి ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతా ఉంటే పోయినసారి చేప పిల్లలనేమో అట్లా అన్యాయం చేసేసిండ్రు, సగం సగం ఇచ్చేసి అట్లా కొరత పెట్టిండ్రు. ఇప్పుడేమో అసలే మొత్తానికే టెండర్లే పిలవకపోవడం ఇది కాస్త ఆందోళన కలిగిస్తూ ఉన్నది. మత్స్యకారులంతా కూడా అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం కూడా ఖచ్చితంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది మన హక్కుల కోసం. మన గత సర్కారులో 2016 నుంచి మొదలుపెట్టినటువంటి అప్పటి నుంచి దరిదాపుగా 9-10 సంవత్సరాల పాటు అది కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే మత్స్యకారులని అన్యాయంగా తొక్కేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ఎక్కడ అన్యాయం? ఇది జనాభాలో అత్యధిక జనాభా ఉంది ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. కానీ తీరా చూస్తే హక్కుల విషయానికి వచ్చిన తర్వాత మొత్తం అధ్వానమైనటువంటి రీతిలోకి ఇలా ముదిరాజు సోదరులని ముదిరాజులకు దక్కాల్సినటువంటి హక్కులను సైతం కూడా వాళ్ళను కలరాస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న ఏదో అనగా అక్కడ ఉన్నటువంటి వాకాటి శ్రీహరికి ఏదో మంత్రి పదవి ఇచ్చారు. సరే, అది వేరే విషయం. కానీ ముదిరాజు సంబంధించినటువంటి సంఘ నాయకులు, ముదిరాజుకు సంబంధించినటువంటి సంఘ నాయకులతో పాటు సభ్యులు సైతం కూడా సంఘాలలో ఉన్నటువంటి సభ్యులు ఒకసారి ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. మన కోసం, మన హక్కుల కోసం పోరాడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. చిన్న చిన్న వృత్తుల వాళ్ళు సైతం కూడా ఈ వీడియో నేను కావాలని చెప్పేసి నేను మా సామాజిక వర్గానికి కోసమే చేస్తా ఉన్నాను, బరాబర్ చెప్తా ఉన్నాను. నా ముదిరాజు సామాజిక వర్గానికి దక్కాల్సినటువంటి హక్కులపైన కొట్లాడదామని చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ముదిరాజు సోదరులారా మేల్కొండి. మేల్కోకపోతే ఇటువంటి హక్కులు కూడా మనం కోల్పోతాం. ఇచ్చేటువంటి చేప పిల్లలు కూడా నువ్వు సరిగ్గా ఇవ్వకపోతే పోయినసారి మొత్తం కోత కోస్తువి, ఇప్పుడు అసలుకే లేదంటివి. ఇక ఎందుకు మరి నువ్వు ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఎందుకు మీరు మా కోసం చేసేటువంటిది ఏంది? చేప పిల్లల పంపిణీ ఉన్నట్టా లేనట్ట? ఈ ఉన్నట్టనే తీసేయి, లేనట్టే. ఇక చేప పిల్లల పంపిణీ ఇక లేనట్టే. ఇగో ఏమంటా ఉన్నాడట అంటే అక్కడ ఒక నిజామాబాద్ సంబంధించినటువంటి మత్స్యశాఖ జిల్లాధికారి ఏమంటాడు, చేప పిల్లల పంపిణీపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకో. వాళ్ళదే ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఇయ్యమంటే ఇస్తారు, కుక్కమంటే కుక్కుంటారు, సిట్టంటే సిట్టు, ఉట్టంటే ఉట్టు. సో వాళ్ళకేం సంబంధం? కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర నుంచి ఏ ఆదేశాలు రాలేదు, ఇయ్యని రాలేదు, ఇయ్యకని చెప్పేసి రాలేదు. అంటే ఏందన్నట్టు ఇది? ఇప్పుడు వర్షాకాలం ఆల్రెడీ మొదలైపోయింది. ఇప్పటికి చెరువులన్నీ కూడా మత్తలు దూకుతూ ఉన్నాయి, చెరువులలో నీళ్లు ఉన్నాయి. నువ్వు ఇప్పటి వరకు ఎప్పుడు టెండర్లు ఎప్పుడు టెండర్లకు పిలవాలి, ఎప్పుడు కన్ఫర్మ్ చేయాలి, ఈ చేప పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏ విధంగా ఇస్తారు? సో ఇది ఒక ప్రణాళిక లేకుండా అడ్డమైనటువంటి రాజకీయం చేసుకుంటూ కేవలం రాజకీయ పబ్బాలు గడపడం కోసం వీడిని వాడి తిడదామా, వాడిని వీడి తిడదామా, అనవసరమైనటువంటి నోట్లకెళ్ళి బూతులు మాట్లాడడం తప్పించి ప్రజల కోసం, సంఘాల కోసం, కులాల కోసం, వెనుకబడినటువంటి తరగతుల కోసం ఏం చేద్దామన్నటువంటి ఒక సోయి కూడా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కారులో ఏ ఒక్కటి లేదు. అధ్వానమైనటువంటి స్థితిలో ఉన్నది. ఇక చూడు, రాష్ట్రంలో ఉన్నటువంటి దరిదాపుగా ఉన్నటువంటి 12,700 గ్రామాలకు పైగా ఉన్నటువంటి దాంట్లో ప్రతి గ్రామంలో దరిదాపుగా చెరువే ఉంటుంది. చెరువు లేకపోతే కుంటానే ఉంటుంది. అన్ని కుంటలకు వచ్చేది, అన్ని చెరువులకు వచ్చేది అప్పుడు. మరి ఇప్పుడు ఏమైంది? నాశనకాలం మరి ప్రభుత్వానికి. ఇక ఇది ఇట్లా ఉంటే గతంలో టెండర్లు ఎవరైతే టెండర్లు వేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి చేప పిల్లలు తీసుకున్నారు వీళ్ళు. ఎవరు? ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్, పోయినసారి చెప్తున్నా. అయితే గాంధీ భవన్లో ఉన్నటువంటి నేను ఆ వ్యక్తి పేరు నేను చెప్పదలుచుకోలేదు, సరే అర్థం చేసుకుంటారని నేను అనుకుంటా ఉన్నా. ఈ సంబంధించినటువంటి ఈ కుల నాయకుడే. సో ఆ టెండర్లు వేసి చేప పిల్లలు వచ్చినాయి, అంతా అయిపోయింది, చేప పిల్లలు పంపిణీ అరకొర అయిపోయింది. వాళ్ళకు చెల్లించాల్సిన డబ్బులు ప్రభుత్వం చెల్లించలేదు, కాంట్రాక్టర్లు చెల్లించలేదు, పైసలు చెల్లించకపోగా మీకు ఆ బిల్లులు ఇప్పిస్తామని చెప్పేసి ఒక నాయకుడు ఏం చేసిందట అంటే పాపం వాళ్ళ దగ్గర నుంచి 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడట. 2 కోట్ల రూపాయలు. ఏది మీకు బిల్లులు ఇస్తాం, చేప పిల్లలు మీరు పొయ్యిల్లని చెప్పింది సర్కారే. సర్కారు ఇవ్వాల్సినటువంటి బిల్లులు నేను ఇప్పిస్తా అని చెప్పేసి ఒక నాయకుడు 2 కోట్లు వసూలు చేసిండట.
ఎటుపోతా ఉన్నది? ఇది ప్రభుత్వమా? లేకపోతే ఇంకేమన్నానా? ఇప్పటికైనా ప్రభుత్వం కనీసం సోయి తెచ్చుకోనైనా మా ముదిరాజుల కోసం, మా సంబంధించినటువంటి ఆ కులాల ఆ చెరువు మీద ఆధారపడుతున్నటువంటి మా సంబంధించినటువంటి సామాజిక వర్గానికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉన్నది. ఒకవేళ చేప పిల్లలకి మంగళం పాడి, మేము చేప పిల్లలు కాదు, చేప పిల్లలు ఇయ్యమని చెప్పేసి మీరు మొండికి గనక కూకున్నట్టయితే ఉంటే మిమ్మల్ని ఏం చేయాలో, మిమ్మల్ని రాజకీయంగా ఏ విధంగా చేయాలో ఇంకా దర్దాపుగా నెల 2 నెలల టైం ఉన్నది. ఏది సర్పంచ్ ఎన్నికలకు. సర్పంచ్ ఎన్నికలకు ఇంకా నెల 2 నెలలైనా టైం ఉన్నది. సో ఆ సందర్భంలో మేము ఏం చేయాలి? గ్రామాలలో కూడా మా ముదిరాజు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లే ఎక్కువ ఉంటాయి. కర్రు కాల్చి వాత పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది గ్యారంటీ. ఇగో ఇక్కడ కనబడతా ఉన్నది. ఇగో నగదు బదిలీ చేస్తే మేలు అని చెప్తా ఉన్నారు. జిల్లాలో మత్స్య సంఘాలు ప్రభుత్వం 100% సబ్సిడీపై అందించే పిల్లలు నాసిరకంగా ఉంటున్నాయని అభిప్రాయంతో ఉన్నాయి. టెండర్లు దక్కించుకున్న వారు చేప పిల్లలను సరైన సంఖ్య మేరకు చెరువుల్లో విడుదల చేయడం లేదని, నాసిరకం చేప పిల్లలను తీసుకువచ్చి పంపిణీ చేయడం వల్ల అవి ఎదుగుదల లేకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని మత్స్య సంఘాలు చెబుతున్నాయి. చేప పిల్లల బదులు నగదు బదిలీ చేస్తే తాము మేలైన చేప పిల్లలను కొనుగోలు చేసి వాటిని సకాలంలో ఇప్పుడు అదే నేను ఇంతకుముందు చెప్పినట్టుదే, ఒకవేళ కనుక ఈ వర్షాకాలం ప్రారంభం దశలోనే ఆ సంబంధించినటువంటి ఒక మత్స్యశాఖకు ఒక సంఘం ఉంటుంది. మత్స్య సంఘానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాయింట్ అకౌంట్ ఉంటుంది. ఆ జాయింట్ అకౌంట్లో మీరు పైసలు వేయరు. మీరు వేసేటువంటి పైసలు వేస్తే మళ్ళా వాటికి కొన్ని కలుపుకొని మంచి విత్తనాలు, మంచి సంబంధించినటువంటి చేప పిల్లలు తీసుకొచ్చుకొని సరైనటువంటి టైంకు చెర్లు వేస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా కాంట్రాక్టర్లను బతికించడం కోసం, వాళ్ళ దగ్గర నుంచి మీరు కమిషన్లు కొట్టేయడం కోసం డ్రామాలు ఆడితే ఇది ఊరుకున్నటువంటి పరిస్థితి లేదు. ఏదో ఒకటి చేయాలి. మీరు ఇంకా నగదు బదిలీకి సంబంధించిన కార్యక్రమాన్ని కనుక చేసినట్టయితే ఉంటే మీకు బాగుంటుంది. ఇది మత్స్యశాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ముదిరాజులంతా కూడా హర్షిస్తారు. ఇక లేదు అని చెప్పేసి అంటే ఇది ఇప్పటికే నాకు తెలిసి మనకున్నటువంటి సమాచారం ప్రకారం వీటికి పంగనామాలు పెట్టేటువంటి ఈ పథకానికి, ఉచిత చేప పిల్లలు అన్నటువంటి ఒక పథకానికి పంగనామాలు పెట్టేందుకు ప్రభుత్వం తీవ్రమైనటువంటి కృషి చేసింది. దాంట్లో వాళ్ళు సఫలీకృతం అయిపోయినారు. ఇది మంగళం పాడినట్టు అని చెప్పేసి మనం కూడా అనుకోవాలి. చూద్దాం మరి ఇంకా వాళ్ళకి ఏమైనా మరి రానున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముదిరాజుల ఓట్లు కావాలంటే మళ్ళీ ఏమైనా డ్రామా ఆడితే ఈ ఒక్కసారి ఇచ్చి ఇంకోసారి కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే కనబడట్లేదు. చూద్దాం మరి ఏం జరగబోతా ఉన్నది అనేది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.